సార్. ఓకే వచ్చిందండి. ఓకే అండి. నేను ఒకటే డిఫరెన్స్ అండి, మనం ఇంతకు ముందు చేసిన యోగాకి ఇప్పుడు చేసిన యోగాకి ఒకటే డిఫరెన్స్ నేను ఐ ఫౌండ్. ఎందుకంటే చాలా చోట్ల వెళ్ళాను యోగా ఇంతకు ముందు. డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అండి. దర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. డ్యూటీ అంటే ఏంటంటే వచ్చేసి పని చేసి వెళ్ళిపోవడం. వాళ్ళ యోగా క్లాస్ స్టార్ట్ అవుతుంది, యోగా టీచర్ వస్తాడు, ఒక 45 minutes 1 hour చెప్పేస్తాడు, వెళ్ళిపోతాడు. దట్ ఈస్ కాల్డ్ డ్యూటీ. అండ్ హియర్ యూ కెన్ ఫైండ్ ద రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నాతో నేను చెప్పేవాడిని కూడా బాగుపడాలి, వాళ్ళు కూడా నేర్చుకోవాలి అనే తపన అనమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక కంపల్సరీగా మన గురువు గారి దగ్గర ఆ తపన కనపడుతుంది మీకు. ఎప్పుడైతే ఆయన క్లాస్ స్టార్ట్ చేస్తారో, వార్మప్ చేయిస్తారు, తర్వాత స్టాండింగ్ ఆసన, సూర్య నమస్కారాస్ అన్ని అయిపోయి నాకు ప్రాణాయామాలు, ముద్రా ప్రాణాయామాలు అన్ని చెప్పిన తర్వాత వాటికి సంబంధించిన ఎవ్రీ డిసీజ్ సంబంధించిన యోగా అయితే ఉంటుందో దాని ఎక్స్ప్లెనేషన్ ఉండదు సరే, దాట్ యూ కాంట్ ఫైండ్ ఎనీవేర్. ఎక్కడ కూడా మీకు దొరకదు అది. ఎందుకంటే ఎంత ఇంట్రెస్ట్. థైరాయిడ్ క్లాసెస్ జరిగినాయి రీసెంట్గా. థైరాయిడ్ 2 రోజులు జరిగితే ఎంత బాగా చెప్పారంటే అసలు ఈవెన్ ఇప్పుడు చాలా మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. ఇవాళ మార్నింగ్ కూడా మెడిటేషన్ లో ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయారు అందరూ కూడా. దేవర్ సో హ్యాపీ. లైక్ ఆ హ్యాపీనెస్ షేర్ చేయడానికి మన జ్యోతి గారు ఇప్పుడే మాట్లాడారు. 1.5 minutes షీ టుక్, బట్ షీ ఒక్క వర్డ్ కూడా సరిగా రాలేకపోయింది. అంటే ఆవిడ ఫీలింగ్ అట్లా ఉందన్నమాట. అంత బాగా ఫీల్ అయ్యారు అనమాట. ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ లో జాయిన్ అయ్యి కూడా 2-3 నెలల కాలంలో వాళ్ళందరూ కూడా తృప్తిగా ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే, ఈ రోజున మనం ఇలా కూర్చొని మాట్లాడుతున్నామంటే 2 గంటల టైంని మనం స్పెండ్ చేస్తున్నామంటే వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ల వల్లే. లేకపోతే ఇప్పుడు గురువు గారు మాట్లాడేది ఏముండదు ఈ 2 గంటల్లో, మేము మాట్లాడేది ఏముండదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ 2 గంటలు నడిపేస్తున్నాయి మీకు. అంటే జస్ట్ ఇమాజిన్, నీకు ఎవ్రీ డే మనకి ఈ ఎక్స్పీరియన్స్ ఒక 10 minutes ఉంటుంది. ఆ 10 minutes సరిపోదు యాక్చువల్గా. బట్ ఏంటంటే మనం కట్ షార్ట్ చేసుకొని మాట్లాడుతాం. సార్కి నెక్స్ట్ క్లాసులు ఉంటాయి. ఆయన ఈ ఒక్క క్లాసులే కాదు, ఇండియాలో 2 క్లాసులే చెప్తారు. మిగతా వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ 10 క్లాసెస్ జరుగుతాయి రోజు కూడా మన యోగ భారత్ ఫౌండేషన్ తరఫున. మనం ఇంకా కూడా చాలా మంచి పనులు కూడా మనం చేస్తున్నాం. ఎట్లాగంటే ఎవ్రీ మంత్ డాక్టర్ సెషన్, ఫ్రీ డాక్టర్ సెషన్ ఉంటుంది. ఈ మంత్ జరిగిన యాక్చువల్గా ఆర్థోపెడిక్ మన సురేష్ బాబు గారు మాట్లాడారు డాక్టర్. ఎంత బాగా మాట్లాడారంటే దట్ యూ కాంట్ జస్ట్, అసలు మీకు ఎక్కడికి తెలియదండి. ఎంతమంది తెలుసు చెప్పండి మీరు, మీ బాడీలో లివర్ అనే పార్ట్ మీ అనారోగ్యానికి సంబంధించిన మెడిసిన్ తయారు చేసుకుంటుంది. ఎంతమంది తెలుసు మనకు ఆ విషయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని యాక్టివేట్ చేసుకుని ఆ మెడిసిన్ తయారు చేసుకుని మన రోగాన్ని మనమే తగ్గించుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, చిన్న ప్రాబ్లం రాగానే పరిగెత్తుకెళ్ళి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇలాంటి యోగాలో జాయిన్ అందువల్ల మన యోగ భారత్ ఫౌండేషన్ ద్వారా జరిగే ఈ జ్యోతుల నాగేశ్వర గారు చెప్పే యోగాకి జాయిన్ అవటం వల్లే మనకి అన్ని తెలుసుకుంటాము. అసలు డిసీజ్ అంటే ఏంటి, మన డయాబెటీస్ అంటే ఏంటి, థైరాయిడ్ అంటే ఏంటి, సయాటికా అంటే ఏంటి, అసలు ఆ విషయాలన్నీ కూలంకషంగా మీకు అర్థమయ్యే రీతిలో చక్కగా చెప్పి దాన్ని మీ యొక్క నాలెడ్జ్ని ఎన్రిచ్ చేస్తారనమాట. ఇవాళ నాకు మార్నింగ్ సార్, నేను యాక్చువల్గా మీకు తెలుసు నా పొజిషన్ ఏంటో, బట్ భవానీ గారు మాట్లాడారండి, 10 నిమిషాలు మాట్లాడారు. ఎంత ఆనందంగా అయిపోయారంటే, సుకుమార్ మీ ఫ్యామిలీ మొత్తానికి మేము రుణపడి ఉంటాము. మా ఫ్యామిలీ కాదండి, సార్కి చెప్పండి ఈ విషయం, మీరు అందరూ హ్యాపీ అవుతారు. అంటే ఇట్లాగా మరి భరణి గారికి డాక్టరేట్ వచ్చిందండి, ఐ వాంట్ టు షేర్ అంటే, ఏమండి మీ భరణి గారికి సినీ ప్రపంచం అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది ఆయనకి, ఆయన అందరికి చెప్పుకుంటారు. మీకు యోగ భారత్ ఫౌండేషన్ ప్రపంచం ఉంది, మీరు షేర్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. మనందరం కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇక్కడ మీరు షేర్ చేయండి అండ్ వెంటనే షేర్ చేసిన ఆనందం గారు. సో ఇలాంటి ప్లాట్ఫామ్ మీకు దొరకదు. మన సూర్యనారాయణ గారు మాట్లాడారు చూడండి, ఈ అమృతతుల్యమైన ప్లాట్ఫామ్ అని, అది స్వచ్ఛంగా నిజం అండి కంపల్సరీగా. ఎందుకంటే ఇంతమంది ప్లాట్ఫాము, మనము చాలా మంది మన యోగ భారత్ ఫౌండేషన్ యోగా సభ్యులు చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు చూడండి. 70 ఏళ్ళు దాటిన చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారంటే వాళ్ళందరూ ఇట్లాగే మాడతారు చక్కగా. ఫర్ ఎగ్జాంపుల్ థామస్ గారు, మా మదరు, త్రివేణి గారు, సూర్యనారాయణ గారు, వీళ్ళందరూ 70 ఏళ్ళు దాటిన పిల్లలు అనమాట. వీళ్ళందరూ మాట్లాడుతుంటే మాకు నిజంగా కూడా ఎన్లైటన్మెంట్ అండి. అరే మనం కూడా ఇలాగే ఉంటే చాలు, మనకు అంతకన్నా ఎక్కువ కోరికలు అక్కర్లేదు. మనం ఈ రోజున 40లో 50లో 30లో ఉన్నాం. ఆ ఏజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళలాగే మనం కూడా విశదీకరించి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ మనం ఇట్లాగే ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను నేను.
ఎవ్రీబడి అండి, ఎంతమంది ఎలాగ ఫోన్ చేసి మాట్లాడుతున్నారండి. ఈవెన్ బాబ్జీ గారు 3 ఏళ్ళు ఆయన జాయిన్ అయ్యాను, ఇవాళ నాకు కాల్ చేసి ఒక 10 నిమిషాలు మాట్లాడారండి. సుకుమార్ గారు ఎంత బాగుందో అండి క్లాసు, నేను జాయిన్ అయినప్పుడు నెక్ బెల్ట్ వేసుకొని జాయిన్ అయ్యేవాడిని, ఇక్కడికి బ్రీతింగ్ ఉండేది కాదు, బట్ ఈ రోజు నా పొజిషన్ డిఫరెంట్ అండి, ఏ రోజు మానండి అని ఒక 10 మినిట్స్ మాట్లాడండి ఆయన కూడా. బట్ ఇలాంటి వాళ్ళని మనం చూస్తుంటే మనకి చాలా గర్వంగా అనిపిస్తుంది. అరే, మనం కూడా ఒక పార్ట్ ఉన్నాం దీనిలో, మనం కూడా కొంతమంది చేయిస్తున్నాం, మనం కూడా సమాజాన్ని తోడ్పడుతున్నాం అని అసలు ఆ ఫీలింగ్ వేరుంటుందండి. అండ్ వన్ మోర్ అష్యూరెన్స్ టు న్యూ పీపుల్ ఏంటంటే, ఎవ్రీ డే మీరు 1 అవర్ 1.5 అవర్ మనకు అప్పగిస్తే కనుక మిగతా 22.5 అవర్స్ మీరు హ్యాపీనెస్ పొందుతారు. ఈ పాజిటివ్ వైబ్స్ ఏదైతే 1.5 అవర్లో సంపాదించారో అవి రోజంతా మిమ్మల్ని వెంటాడుతుంటాయి. అండ్ యూ ఫీల్ హ్యాపీ అన్నమాట. అరే, మనం దీనిలో సభ్యులుగా ఉన్నాము, ఇంత మంచి యోగా క్లాస్ ఎక్కడ ఉండదు అని మీరు అందరు చెప్పడానికి కూడా వీలుంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఆల్ ఓవర్ లైక్ ఆల్ ఓవర్ ది వరల్డ్ మనకు ఉన్నారు. సో మీ యొక్క ప్రపంచం ఇక్కడ ఆగిపోలేదు, మీ ఫ్యామిలీతో కాదు, ప్రపంచాన్ని మొత్తం చుట్టూ మనం అందరం కూడా. ప్రతి ఒక్కరిని మనం మోటివేట్ చేసి మన క్లాస్లో తీసుకురావడానికి ట్రై చేయండి. అండ్ కొత్త వాళ్ళకి నేను ఇచ్చే ఇదేంటంటే సలహా ఏంటంటే, డోంట్ లైక్ ఒక్క నెల చూద్దాము అనేదే లేదు. కంపల్సరీగా మీరు ఒకసారి రేపటి నుంచి క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు 1 వీక్ లో డిసైడ్ అవుతారు. ఇప్పుడు చూడండి, మంజీరా గారు 10 days లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఇట్లా మీ అందరూ కూడా ఇలాగ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు నెక్స్ట్ మంత్కి. దిస్ ఈజ్ అవర్ అష్యూరెన్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద ఇంట్రొడక్షన్ క్లాస్. అండ్ సార్, ఇవాళ నా తరఫున ఒక 3 వచ్చారండి ఇంట్రొడక్షన్ క్లాస్కి. అండ్ ఐ హోప్ ఎవ్రీబడి విల్ జాయిన్ ద క్లాస్. అండ్ వాళ్ళకి ఈ యోగా అనే ఒక అమృతుల్యమైన సాధనాన్ని ఇవ్వడానికి మన వంతు ప్రయత్నం చేస్తున్నాము. అందరూ పొందాలని నేను ఆస్వాదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.